సో హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 మూవీ ఇప్పటికి 700 కోట్ల రూపాయలను అయితే టచ్ చేసింది. సో ఓవరాల్ గా 800 కోట్ల రూపాయలు అయితే పరుగులు పెడుతుంది. అంటే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈ మొత్తం ఒకసారి వివరాలు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో అక్టోబర్ 2వ తేదీన ఈ మూవీ గ్రాండ్ గా అయితే అంటే థియేటర్స్ లోకి అయితే వచ్చింది. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక అంటే కర్ణాటకలో రికార్డు స్థాయిలుగా ఇప్పటి వరకు ఏ మూవీకి జరగని విధంగా ఈ మూవీకి అయితే బిజినెస్ అయితే జరిగింది. కర్ణాటకలోనే 169 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. కర్ణాటకలోనే ఈ మూవీ అంటే లాభాల్లోకి రావాలి అంటే ఫ్రెండ్స్, అక్కడ 170 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ ను 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. అంటే కర్ణాటకలోనే. ఇక ఈ మూవీని 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. అంటే కర్ణాటకలో 120 కోట్లు అంటేనే 125 కోట్లు. సో 125 కోట్లు అంటేనే అక్కడ ఎక్కువ. సో ఓవరాల్ గా ఈ మూవీ అంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. తెలుగులో వచ్చేసరికి 100 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. తమిళనాడులో 13 కోట్లు, కేరళలో 20 కోట్లు, నార్త్ ఇండియాలో వచ్చేసరికి 96 కోట్లు, ఓవర్సీస్ లో 44.5 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 440 కోట్ల రూపాయల అంటే బిజినెస్ అయితే జరుపుకుంది. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 445 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 850 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. ఇంత రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ అయితే నిలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. అంటే ముందుగా కర్ణాటకలో అయితే చూసుకుందాం. సో కర్ణాటకలో ఇప్పటికే కేజీఎఫ్ మూవీని దాటేసి ఈ మూవీ అయితే అక్కడ ఒక రికార్డు బెంచ్ మార్క్ అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ కర్ణాటకలో 200 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి, సో ఇప్పటి వరకు అక్కడ అంటే కేజీఎఫ్ పేరుతో ఉండేది ఆ రికార్డును కూడా క్రాస్ చేసేసి ఈ మూవీ అయితే టాప్ 1 లో అయితే ఎక్కి కూర్చుంది. సో ఓవరాల్ గా అంటే కర్ణాటకలో అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ సో తొలి రోజున అయితే ఫ్రెండ్స్ అక్కడ 19.6 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా ఫ్రెండ్స్ ఇక 17 రోజులకు గాను ఇప్పటి వరకు అక్కడ 160.15 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్, అంటే షేర్ ని. సో తొలి వారం అంటే ఈ 125.1 కోట్లు అది ఒక్కొక్క లక్ష రూపాయల్లో. సో తొలి వారం అక్కడ 106.95 కోట్లు, రెండో వారంలో 45.7 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే కర్ణాటకలోని. ఇక అంటే బెంగళూరులో ఫ్రెండ్స్ ఒక థియేటర్ లో ఈ మూవీ అయితే ఒక రికార్డ్ అయితే సృష్టించింది ఫ్రెండ్స్. ఒకే థియేటర్ లో ఫ్రెండ్స్ 565 షోలు ప్రదర్శితమై అక్కడ ఒకే థియేటర్ లో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అయితే వసూలు చేసింది. సో ఈ బెంచ్ మార్క్ అయితే ఈ కాంతార మూవీ అయితే సెట్ చేసింది. సో ఇక రెండోది వచ్చేది ఫ్రెండ్స్, ఈ మూవీ కలెక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అంటే అన్ని ఏరియాల్లోనూ ఒకసారి కలిపి అయితే చూసుకుందాం. కర్ణాటకలో 160.15 కోట్లు, తెలుగులో 83.45 కోట్లు, హిందీలో 171.15 కోట్లు, తమిళంలో 51.15 కోట్లు, మలయాళంలో 39.75 కోట్ల రూపాయలను వసూలు చేసి ఫ్రెండ్స్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో 506.25 కోట్ల రూపాయల నెట్ ను 589.25 కోట్ల రూపాయల గ్రాస్ ను అయితే వసూలు చేసింది. అంటే ఇండియా వైడ్గా ఫ్రెండ్స్. ఇక ఓవర్సీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓవర్సీస్ లో అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 104.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్ తో ఫ్రెండ్స్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్ లో అన్ని కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పటి వరకు 694 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇంకా 6 కోట్ల రూపాయల అంటే గ్రాస్ ను వసూలు చేస్తే ఫ్రెండ్స్ అంటే ఈ రోజు అయితే వసూలు చేస్తుంది. ఈ వసూళ్లతో ఫ్రెండ్స్ 700 కోట్ల రూపాయలను అయితే టచ్ చేస్తుంది. సో ఓవరాల్ గా 800 కోట్ల రూపాయలకి అయితే చిన్నగా పరుగులు పెడుతుంది ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసరికి 840 కోట్లు. ఇంకా ఎంత లేదనుకున్నా ఫ్రెండ్స్ ఈ మూవీ 40 కోట్లు ఈజీగా రాబట్టినా ఇంకా 100 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టాలి. సో 100 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబడుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారో ఈ మూవీ గురించి అయితే కింద కామెంట్లు అయితే రిలీజ్ చేయండి. ఇక రెండోది వచ్చేసరికి తెలుగు సినిమా రంగంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం వచ్చేసరికి తెలుసు కదా. ఈ మూవీ మొదటి రోజు ఫ్రెండ్స్ అంతంత మాత్రంగానే వసూలు అయితే రాబట్టింది. ఇక రెండో రోజు కూడా మొదటి రోజు కంటే ఇంకా దారుణంగా తక్కువ థియేటర్ ఆక్యుపెన్సీ అయితే నమోదు చేసుకుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వివరాలు అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీని వచ్చేసరికి రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ డ్రామాతో అయితే తెరకెక్కించారు. దీంట్లో అయితే సిద్ధు జొన్నలగడ్డ, కేజీఎఫ్ఎం శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. సో ఓవరాల్ గా ఈ సినిమా రెమ్యునరేషన్లు, ప్రమోషన్లు మొత్తం కలుపుకొని ఫ్రెండ్స్ ఈ మూవీని 35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ లో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏ మూవీ కూడా 35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే తెరకెక్కించలేదు. ఓవరాల్ గా ఈ మూవీ మాత్రమే 35 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తన కెరీర్ లో భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ ఒకసారి చూసి అంటే శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అవి మొత్తం ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ అయితే బాగా జరగలేదు ఫ్రెండ్స్. నాన్ థియేట్రికల్ రైట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 16 కోట్ల రూపాయలకు జరగగా, శాటిలైట్ రైట్స్ వచ్చేసరికి 8 కోట్లు, మ్యూజికల్ రైట్స్ వచ్చేసరికి 1.5 కోట్ల రూపాయలకు జరిగి మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 25.5 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. ఇక థియేట్రికల్ బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ లాస్ట్ మూవీ జాక్ ఉంది కదా, ఆ జాక్ డిజాస్టర్ కారణంగా ఈ మూవీకి అయితే థియేట్రికల్ బిజినెస్ అయితే చాలా తక్కువ జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీకి 12 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది.
సో ఇంత బడ్జెట్ మూవీకి ఇంత బిజినెస్ అంటే తక్కువ. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ లాస్ట్ మూవీ జాక్ ఉంది కదా, ఆ మూవీ డిజాస్టర్, ఈ మూవీపై ఆ ఎఫెక్ట్ అయితే ఈ మూవీపై పడింది. సో ఓవరాల్ గా ఈ మూవీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఫ్రెండ్స్ 13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. ఇంత రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ అయితే నిలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనం, సో తొలి రోజు ఫ్రెండ్స్ ఈ మూవీ అంటే చిత్ర యూనిట్ అంచనా అయితే ఫ్రెండ్స్ 5 కోట్ల రూపాయల షేర్ వరకు రాబడుతుందని అంచనా అయితే వేశారు. సో కానీ వాళ్ళ అంచనాలకైతే తారుమారు చేసిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మూవీ తొలి రోజున ఏపీ నైజాంలో కలిపి 2.25 కోట్ల రూపాయలను రాబట్టగా, కర్ణాటక ఓవర్సీస్ లో మొత్తం ఈ మొత్తం కలుపుకొని ఫ్రెండ్స్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని ఫ్రెండ్స్ కేవలం 3.5 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టింది. సో ఓవరాల్ గా రెండవ రోజు కూడా ఫ్రెండ్స్ అంటే ఏపీ నైజాం మొత్తం కలుపుకొని అంటే గ్రాస్ ఫ్రెండ్స్ 2.3 కోట్ల నుంచి 2.7 కోట్ల మధ్యన గ్రాస్ అయితే వసూలు చేసింది. సో తొలి రోజు కంటే ఇంకా తక్కువ ఆక్యుపెన్సీ అయితే నమోదైంది, థియేటర్ ఆక్యుపెన్సీ. ఓవరాల్ గా రెండో రోజు ఫ్రెండ్స్ 22% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. సో తన లాస్ట్ మూవీ జాక్ ఉంది కదా, ఆ మూవీ కూడా సేమ్ ఈ మూవీ లాగానే అయితే పర్ఫార్మెన్స్ చేసింది. సో రెండు కూడా ఒక రకంగా ఈక్వల్ గానే పర్ఫార్మెన్స్ చేసింది. సో కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 25 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేయాలి కదా ఫ్రెండ్స్. 2 రోజుల్లో ఒక 5 కోట్ల రూపాయల గ్రాస్ వేసుకున్నా ఇంకా 20 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసేయాలి. ఇక ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మూడోది వచ్చేసరికి డ్యూడ్ మూవీ. తెలుగు సినిమా రంగంలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సో వైవి శంకర్, ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి నవీన్ ఎర్నేని, వీళ్ళు నిర్మించిన చిత్రం వచ్చేసరికి డ్యూడ్. సో ఈ మూవీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రదీప్ రంగనాథన్ ఉన్నారు కదా, తన లాస్ట్ మూవీస్ 2 మూవీస్ అయితే సూపర్ హిట్స్ అయితే అయినాయి. సో అందువల్ల ఈ మూవీ కూడా భారీ బిజినెస్ అలాగే భారీ బడ్జెట్ అనేది అయింది. సో ఓవరాల్ గా తనైతే హీరోగా నటించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఒకసారి అయితే చూసుకుందాము. సో రొమాంటిక్ కామెడీ యాక్షన్ గా ఈ మూవీని అయితే నిర్మించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్ని కలుపుకొని ఈ మూవీకి 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. సో తన లాస్ట్ 2 మూవీస్ అయితే సూపర్ హిట్ అయింది కదా, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మూవీ బడ్జెట్ పరంగా ఎక్కడ వెనకాడకుండా నిర్మాతలు అయితే ఎక్కడ వెనకాడకుండా సో ఈ మూవీని అయితే భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే థియేట్రికల్ బిజినెస్ ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే 60 కోట్ల రూపాయలుగా జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఏ సమాచారం అయితే లేదు. సో ఇది ట్రేడ్ వర్గాల లెక్కల్లో ఫ్రెండ్స్. సో తమిళనాడులో వచ్చేసరికి దీంట్లో 31 కోట్లు, నైజాం ఆంధ్రాలో 10 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 6 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 60 కోట్ల రూపాయల షేర్, 120 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. సో ఇంత రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ అయితే నిలుస్తుంది. సో 120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫ్రెండ్స్ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా అంటే చిత్ర యూనిట్ అనుకున్నట్టుగానే ఫ్రెండ్స్ మంచి వసూలు అయితే రాబట్టింది. సో ఓవరాల్ గా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా నిర్మాతల లెక్కల్లో అయితే 22 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. కానీ ట్రేడ్ వర్గాల లెక్కల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ 18 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. సో రెండవ రోజు ఇంకొంచెం థియేట్రికల్ ఆక్యుపెన్సీ తక్కువ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ రెండవ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో 6 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసి ఫ్రెండ్స్ అంటే తమిళ, తెలుగు, కన్నడ వీటన్నిటిలో ఫ్రెండ్స్ అన్ని కలిపి 6 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల రూపాయలు చొప్పున రెండవ రోజు 9 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇక ఈ కలెక్షన్స్ తో ఫ్రెండ్స్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఈ మూవీ 92 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టాలి. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ అంటే బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. 4వది వచ్చేది ఫ్రెండ్స్ కేఆర్ మూవీ. కిరణ్ అబ్బవరం తన ప్రమోషన్స్ తోనే డిఫరెంట్ గా తన వైపు అయితే ఆకర్షణ అయితే చేసుకున్నారు సో జనాలను అయితే. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి అయితే ఒకసారి అయితే చూసుకుందాం లాస్ట్ వన్. సో దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో తన లాస్ట్ మూవీ మూవీ ఉంది కదా, ఆ మూవీ కూడా దీపావళి కానుకగా అయితే రిలీజ్ అయ్యి సో బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది. అంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లో తొలిసారిగా 37 కోట్ల రూపాయల మార్కును అయితే దాటింది. సో అలాగే ఈ మూవీ కూడా దీపావళికి వస్తుండడంతో ఈ మూవీపై కూడా మంచి హైప్ అయితే ఉంది. సో ఓవరాల్ గా అంటే కొన్ని చిత్రాలు అయితే దీనికి పోటీగా అయితే ఉన్నాయి. సో వాటిని కూడా తట్టుకొని నిలబడి ఈ మూవీ అయితే మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. సో ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మూవీని వచ్చేసరికి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని ఈ మూవీకి అయితే 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే తెరకెక్కించారు ఫ్రెండ్స్. 4 కోట్ల రూపాయల బడ్జెట్ లో కూడా ఈ మూవీని అయితే అంటే మంచి లొకేషన్స్ కానీ అంటే కొంచెం రిచ్ ఉండే లొకేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అక్కడక్కడ సో ఈ మొత్తం పర్వాలేదు ఫ్రెండ్స్. కెమెరామెన్ పనితీరు ఈ మొత్తం అయితే బాగానే ఉంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో అవుట్పుట్ క్వాలిటీ అయితే మంచిగా అయితే ఇచ్చారు. సో దాంట్లో అయితే మూవీ టీం అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా
ఈ మూవీ బడ్జెట్ అయితే 4 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నైజాంలో 2 కోట్లు, సీడెడ్లో 1.25 కోట్లు, ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు చొప్పున ఆంధ్ర నైజాంలో ఫ్రెండ్స్ ఇట్లాగా 6.25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఇతర రాష్ట్రాల్లో వచ్చేది ఫ్రెండ్స్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.30 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫ్రెండ్స్ 8.15 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుపుకుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేది ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల షేర్ను 18 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఇంత రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. సో 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బిజినెస్ అయితే బాగానే జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం లాస్ట్ వన్ అది చూసాం కదా ఫ్రెండ్స్, తెలుసు కదా మూవీకి బడ్జెట్ ఎక్కువ ఉంది, సో మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే తక్కువ ఉంది. అంటే దానికైతే నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీకి అయితే బిజినెస్ అయితే బాగానే జరిగింది. సో ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ అయితే ప్రదర్శించారు. సో అక్కడ కొన్ని లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కాంతారా చాప్టర్ 1, డ్యూడ్, మిత్రమండలి, తెలుసు కదా. ఈ మూవీలు గట్టిగా ఉన్నా కూడా వాటి నుంచి పోటీని ఎదుర్కొని ఈ మూవీ అయితే మంచిగా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నమోదు చేయడమే కాకుండా తొలి రోజు కూడా మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. సో ఓవరాల్ గా ఈ మూవీకి ఫ్రెండ్స్ అంటే అక్కడ యూఎస్ ప్రీమియర్స్ లో 216 లొకేషన్స్ లో 360 షోలకు గాను ఫ్రెండ్స్ 2000 టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. సో ఇక ఓవరాల్ గా అంటే $29,000 ఫ్రెండ్స్, అంటే ఇండియన్ కరెన్సీలో ఫ్రెండ్స్ దాదాపుగా 30 లక్షల రూపాయలు అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాబట్టింది ఫ్రెండ్స్. అంటే జస్ట్ ప్రీమియర్స్ ద్వారా ఫ్రెండ్స్. సో ఒక చిన్న మూవీకి ఈ కలెక్షన్స్ అంటే మంచి కలెక్షన్స్ అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ హీరో పరంగా ఏం మాట్లాడలేదు. సో ఒక చిన్న మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి ఒక ప్రీమియర్స్ ద్వారా. సో ఇక తొలి రోజున ఫ్రెండ్స్ ఈ మూవీ అంటే మౌత్ టాక్ కానీ ఇటు రివ్యూస్ కానీ కొంచెం పాజిటివ్గా అయితే వచ్చాయి. సో అంటే దీనికి పోటీగా ఎదురైన కొన్ని మూవీస్తో కంపారిజన్ చేస్తే సో దీనికైతే కొంతవరకు అయితే పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా తొలి రోజున ఈ మూవీ అయితే ఫ్రెండ్స్ భారీగానే బుకింగ్స్ అనేవి జరుపుకుంది. సో ఓవరాల్గా అంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే నిన్న రిలీజ్ అయింది కదా. సో మొత్తంగా ఓవరాల్గా 33% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అయితే నమోదు చేసుకుంది. 33% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ ప్రీమియర్స్ ప్లస్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం కలుపుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా తొలి రోజున 3 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. సో ఒక మూవీకి 3 కోట్ల రూపాయలు అంటే 3 కోట్ల రూపాయలు అంటే పర్వాలేదు ఫ్రెండ్స్, మంచి కలెక్షన్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా 18 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్ ఈ మూవీ ఇంకా 15 కోట్ల రూపాయలను రాబడితే క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది. సో అంటే ఈ రోజు వచ్చేసరికి సండే ఫ్రెండ్స్, రేపు వచ్చేసరికి దీపావళి. సో ఇంకో 2 హాలిడేస్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ మంచి కలెక్షన్ రాబడితే ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటుందని ట్రేడ్ అయితే భావిస్తుంది. సో ఓవరాల్ గా చిత్ర యూనిట్ వేసుకున్న అంచనాకు ఈ మూవీ కలెక్షన్స్ అయితే అంటే మ్యాచ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ మూవీ గురించి అంటే మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన 4 మూవీస్ లో ఫ్రెండ్స్ మీకు ఏ మూవీ బెటర్ గా అనిపించిందో, బెటర్ గా బ్రేక్ ఈవెన్ పాయింట్ కంప్లీట్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.